ఇచ్చారు. ఒకసారి సంతోషం ఉంది సార్ యొక్క ఎందుకంటే మండలం మా పెద్దవాడ మండలం చేస్తున్న సంతోషం ఇస్తూ ఒక పక్క దుఃఖం అనుభవం చేయాలి. ఈరోజు రెండు దేశాలకు కొన్ని గ్రామాల్లో 20-25 కిలోమీటర్లు అయితే వాస్తవమే. మేము ఆ రోజు పెద్దవాడ గ్రామానికి పక్కన ఆలూరు అణుగుంద మండలం గ్రామాలు 5, గౌతాల మండల గ్రామాలు 2, ఆదోని గ్రామాలు 7 గ్రామాలు పెట్టాం. మాకు అన్ని 10 కిలోమీటర్ల దూరంలో పెట్టాం. ఈరోజు అధికారులు విభజన చేసినప్పుడు పెద్దవాడ మండలానికి 17 గ్రామాలు పెట్టారు. 17 గ్రామాల్లో ఈ నాణాపురం, చాగి, నానతల్లి గ్రామాలు 20 కిలోమీటర్ పైన అవుతుంది. వాళ్ళు అందుకే బాధపడుతున్నారు. ప్రభుత్వం అనుసరించి ఈరోజు పెద్ద అరివాడం గ్రామ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, మండలాలు విభజనించేటప్పుడు మేము కూడా ఆదోని మన పార్సాత్ ఎమ్మెల్యే ఆదోని 1,30,000 జనాభా ఉంది. ఆదోని మండలం టౌన్ 1,60,000 ఉంది. 4 మండలాలు కావాలి. 4 మండలాలతో పాటు ఒకే మండలం మెయింటైన్ చేస్తున్నారు. డెవలప్మెంట్ కుంటుపడుతుంది. పక్కన మండలంలో మన ఎన్ఆర్జీసీ అమౌంట్ వస్తే ఆలూరు 6 మండలం అంటే మండలానికి 2 కోట్ల ప్రకారం 12 కోట్లు ఇచ్చారు. మంత్రాలయంకి 4 మండలాలకి 8 కోట్లు ఇచ్చారు. ప్రతి కోటకి 5 మండలకి 10 కోట్లు ఇచ్చారు. మా ఆదోని ఎప్పుడో 4 మండలాలు కావాలి. ఆ 4 మండలాలు చేయక ఒకే మండలం ఉండి 2 కోట్లతో ఆదోని మండల గ్రామాలు కుంటుపడుతున్నవి అభివృద్ధులు లేక. ఈరోజు మండలం మనకి ఏమన్నా పని కావాలన్నా 1,60,000 జనాభా టౌను, 1,30,000 జనాభా మండలము. ఈ 3 లక్షల జనాభాలో ఒకే తహసీల్దార్ మాకు. ప్రతి గ్రామంలో 30,000, 40,000 ఒక మండలం చేసి ఒక తహసీల్దారు, ఒక జేఈ పెట్టారు. మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే ప్రకారం ఉంది. ఇది మాకు తెలుసుకున్న పార్సార్థి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడినారు. ఆదోని మండలం 1,30,000 జనాభా ఉంటే 4 మండలాల జనాభా ఉండేది 1,30,000 ఒకే మండలం నిలుపుతున్నారు. ఇది సరిపోదు. 4 మండలాలు చేయాలని చెప్తే మన సారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో క్యాబినెట్ మంత్రి పెట్టి ఆ రోజు ఒక మండలం చేశారు. మేము కూడా ఆ రోజు ఒక మండలం సరిపోదు సార్, ఈ 1,30,000లో 4 మండలం చేయని చెప్పాము. 30,000, 35,000 ఒకే మండలం చేసి సరిపోయించారు. ఒకసారి సంతోషం ఉంది సార్ యొక్క ఎందుకంటే మండలం మా పెద్దవాడ మండలం చేస్తున్న సంతోషం ఇస్తూ ఒక పక్క దుఃఖం అనుభవం చేయాలి. ఈరోజు రెండు దేశాలకు కొన్ని గ్రామాల్లో 20-25 కిలోమీటర్లు అయితే వాస్తవమే. మేము ఆ రోజు పెద్దవాడ గ్రామానికి పక్కన ఆలూరు అణుగుంద మండలం గ్రామాలు 5, గౌతాల మండల గ్రామాలు 2, ఆదోని గ్రామాలు 7 గ్రామాలు పెట్టాం. మాకు అన్ని 10 కిలోమీటర్ల దూరంలో పెట్టాం. ఈరోజు అధికారులు విభజన చేసినప్పుడు పెద్దవాడ మండలానికి 17 గ్రామాలు పెట్టారు. 17 గ్రామాల్లో ఈ నాణాపురం, చాగి, నానతల్లి గ్రామాలు 20 కిలోమీటర్ పైన అవుతుంది. వాళ్ళు అందుకే బాధపడుతున్నారు. ప్రభుత్వం అనుసరించి ఈరోజు పెద్ద అరివాడం గ్రామం పక్కన 10 కిలోమీటర్, 12 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇంగళదాಳು, ఎండిహళ్ళి, ఎబ్బుటం, బంధువాలి, గెజ్జళ్ళి ఈ గ్రామంలో ఒళగుంద మండలం ఆలూరు నియోజకవర్గం. ఈ గెజ్జళ్ళి, వందువాలి, ఇంగళదాಳು భూమి అంతా పెద్దవాళ్ళలో ఉన్నారు. రైతులు మాత్రం అక్కడ ఆ ఊరోళ్ళు భూమి అంతా పెద్దవాడం భూమి. వాళ్ళకు కూడా ఇబ్బంది. ప్రతిసారి వీఆర్కి వెళ్ళాలన్నా, తహసీల్దార్కి వెళ్ళాలన్నా ఆధునిక రావాలి, పెద్దవాడంకి రావాలి. వాళ్ళని ఆదోని పెద్దవాడ మండలం కలుపుతూ పక్కన అనువాళ్ళు మాకు దగ్గరలో ఉంది, మధురే మాకు దగ్గరలో ఉంది, చిన్న అరివడం దగ్గరలో ఉంది, చిన్న గోలాడ దగ్గరలో ఉంది, బొడదూరు దగ్గరలో ఉంది, ఎడవల్లి దగ్గరలో ఉంది, సంతెగుళ్ళు దగ్గరలో ఉంది. అన్ని 16 గ్రామాలు మాకు 10 కిలోమీటర్ దూరం ఉన్నాయి. ఈ 5 గ్రామాలు ఇడిచి ఈ 16 గ్రామాలు పెద్దవాడ మండలంగా ప్రకటించి వాళ్ళు సమస్యలు దూరం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఆదోని జిల్లా ఎప్పుడో కావాలి. ఈరోజు ఆలోచించండి. ఆదోనిలో నేను పుట్టినప్పుడు నా చిన్న పిల్లడు ఉన్నప్పుడు స్కూల్ వచ్చేటప్పుడు ఆదోనిలో రాయలసీమ మిల్లు, కొతార మిల్లు, ఎంఎం మిల్లు ఈ మిల్లు ఇడిస్తే 1-2 గంటలు ట్రాఫిక్ బంద్ అవుతుంది. ఆ కాలంలో 10,000 జనాభాకి ఉపాధి ఇచ్చిన ఆదోని ఈరోజు ఒక్కరికి ఉపాధి లేకపోతున్నాం. ఈరోజు ఆదోని పక్కన 4 నియోజకవర్గాలు పక్కన 30 కిలోమీటర్ దూరంలో ఉన్నవి. మంత్రాలయం కానీ, ఎమ్మినూరు కానీ, పత్తికోట కానీ, ఆలూరు కానీ ఆదోని సరిహద్దు 30 కిలోమీటర్ల దూరమే ఉన్నవి. ఆ 5 గ్రామాలు కలిసి జిల్లా చేస్తే ఆడున్న ప్రజల మనోభావ సంతోషపడతాయి. ఎందుకంటే జిల్లా అయితే ಯಾವುದೋ ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఈరోజు ఇండస్ట్రీలు ప్రతిసారి ఇది కాదు, ఓరకల్ నాకు ఒరిగింది ఏం లేదు. కర్నూలులో పశ్చిమ భాగంలో 5 నియోజకవర్గం బ్యాక్వర్డ్ క్యాస్ట్
అంత పేదోడు. ప్రతిసారి కడపకి హైదరాబాద్కి బెంగళూరు వలస వెళ్తున్నారు. వలస వెళ్ళి ఎంతోమంది యాక్సిడెంట్ చనిపోతున్నారు. వాళ్ళ చూసినా మీరు ఈరోజు ఆదోని జిల్లా ప్రకటించండి. ఆదోని జిల్లా అయితే ఆ 5 నియోజకవర్గం బ్యాక్వర్డ్ క్యాస్ట్ సుఖ సంతోషంలో ఉంటారు. ఇండస్ట్రీలు వస్తాయి అన్నీ. ఇప్పుడు మాకు ఆలరి ఉంది, పెద్దాయడం ఉంది, భూమి కూడంతా భూమి ఉంది మాకు. ఒక ఇండస్ట్రీ రావడం లేదు. ఉత్త 5 లక్షలు 6 లక్షల భూమి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈరోజు వాన వస్తే మాకు నీళ్ళు మాకు అసలు పక్కన నంద్యాల పార్లమెంట్లో ఎన్ని డ్యాములు మీరు ఆలోచించండి. మాకు ఉంటుంది ఒక జీవనాడి, ఒక తుంగభద్ర, ఇంకా మీద 1, 2 నీళ్ళు కూడా రావు. ఈరోజు మీరు ఆలోచించండి. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాము, ఇంకా 3 ఉన్నవాళ్ళు. 5 డ్యాములు ఉన్నాయి ఈ నంద్యాల పార్లమెంట్కి. నీళ్ళు ఇచ్చే ప్రతి 2 పంటలు సమస్య సుఖ సుఖ పండించవచ్చు. మాకు అస్సలు లేదు. మాకు తుంగభద్ర కొన్ని గ్రామాలు మాత్రం ఉన్నాం. అవి ఆలూరు, ఆదోని కొన్ని గ్రామాలు మాత్రం, ಮತ್ತೆ ఎక్కడ లేదు. మంత్రాలయం కొన్ని గ్రామాలు ఉండొచ్చు. ఈరోజు ఇవన్నీ రైతుల సమస్య చూసి ఆదోని జిల్లా చేయండి. ఆదోని జిల్లా ప్రజలను కాపాడండి. ఆదోని జిల్లాలో పిల్లలు ఎక్కడో, తండ్రి ఎక్కడో, తల్లి ఎక్కడో వలస వెళ్ళి బతుకుతున్నారు. పిల్లలు ఇంట్లో పారేసిపోతున్నారు. వాడు దుఃఖమని చూసేలా చేయండి. ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు తల్లి పిల్లల్ని విడిచిపెట్టి. ఈ రోజు అయిపోయి పని ఇప్పటి నుంచి వలస వెళ్తున్నా మొత్తం. ఈ రోజు మీరు ఈ దృష్టి పెట్టుకొని మీరు ఈ ఆదోని చుట్టుముట్ట 5 నియోజకవర్గాల ప్రజల మనోభావాన్ని దెబ్బకోకుండా కర్నూలు ఆదోని జిల్లా చేస్తారని కోరుకుంటూ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కుర్మ కార్పొరేషన్ చైర్మన్. రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ అయింది ఆదోని. అటువంటి ఆదోని ఇంతవరకు వెనకబడే ఉంది. చుట్టుముట్టు పశ్చిమ ప్రాంతమైన ఆదోని 2 నెలలు 3 నెలలు ఉంటారు. పంట అయితే అందరూ ఊర్లు ఎడిసి వెళ్ళిపోతారు. ముసలి ఉంటారు, పిల్లలు ఉంటారు, ఊళ్ళోన పిల్లలు ఎత్తుకొని వలసపోతుంటారు అనమాట. మనకు చంద్రబాబు నాయుడు అక్కడ కురువల్లిలో మీటింగ్లో చెప్పినాడు, అన్ని డానాపురం చెరువులకి అన్ని చెరువులకి నింపి ఇదంతా ఆదోని కప్పటి అదిన తర్వాత ఈ చిన్న హరివాణము, గోనపాడు ఇవన్నీ గ్రామాలకంతా మంచినీరుకి సాగునీరు తాగునీరు చెప్పినారు. దాన్ని నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాము. మాది డానాపురము. నా పేరు శేషన్న, ఆదోని మండల కార్యదర్శి.